ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి చికెన్తో మజ్జిగ పులుసు అనమాట. మనం ఎప్పుడూ చేస్తాం కదా పెరుగుతో, అలాగా మా వారైతే ఇదిగోండి చికెన్తో మజ్జిగ పులుసు చేయమని అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు. నేనైతే చేస్తున్నానండి. ఆనియన్స్, పెద్ద పెద్ద ఆనియన్స్ 3 తీసుకున్నాను. 4-5 పచ్చిమిరపకాయలు తీసుకుని కళ్ళుప్పు వేసానండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బాగా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత చికెన్ యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి చికెన్ అయితే 3-4 టైమ్స్ అయితే కడిగేసుకున్నాను. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి, ఇందులో వేసేసుకుందామండి. చికెన్తో మజ్జిగ పులుసు నేను ఎప్పుడు తినలేదన్నమాట. ఇప్పుడు మా వారితో టేస్ట్ చేయాలి. చూడండి, ఇందులో మనం పెరుగు ఉంటుంది కదా, అది చాలా మిక్సింగ్ చేయాలి. చూడండి, మూత పెట్టుకుందాము. ఒక 15 మినిట్స్ మనం మూత పెట్టామనుకోండి, చికెన్ అనేది బాగా మగ్గుతుందన్నమాట. ఓకేనా? ఈలోగా పెరుగు నేను రాత్రి తోడు పెట్టుకున్నానండి, అది బాగా ఇలా కొట్టుకోవాలి. ఇదిగోండి పెరుగు, 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. అందులో గ్లాస్ నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకుని ఇలాగా చిలుక్కోండి. చిలికిన తర్వాత ఉప్పు కారం వేసుకుందామండి ఇందులో. ఓకేనా? ఈలోగా అది ఫ్రై అయ్యే లోపలికి మనం ఈలోగా కారం, పసుపు యాడ్ చేసుకుందామండి. కారం అయితే యాడ్ చేసుకుందాం, పసుపు కూడా యాడ్ చేసుకుందాం, కళ్ళుప్పు యాడ్ చేసుకుందాం. నేను మ్యాక్సిమం కళ్ళుప్పే ప్రిఫర్ చేస్తానండి, ఎందుకంటే చాలా మంచిదండి, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈలోగా చికెన్ ఫ్రై అయ్యే లోపలికి ఇది మనం మిక్సింగ్ చేసుకుని పెట్టుకుందాం పెరుగులో. ఫ్రెండ్స్, మూత అయితే తీస్తామండి. చూడండి, బాగా ఫ్రై అయింది కదా. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మూత పెట్టుకుందామండి. నాన్ వెజ్ కదా, ఇదిగోండి 1/2 స్పూన్ అయితే వేస్తున్నాను. బాగా మిక్సింగ్ చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దీన్ని పట్టాలి కాబట్టి మూత అయితే పెట్టుకుందాం ఒక 10 నిమిషాలు. మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ పైకి వెళ్ళింది కదా. ఇప్పుడు లైట్గా ఉప్పు కారం వేసుకున్నామండి. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి అందులో మజ్జిగలో వేసాం కాబట్టి ఇందులో తక్కువ వేసుకుందాం. 1/2 స్పూన్, అందులో 1/2 స్పూన్ వేసాం కాబట్టి ఇందులో 1/2 స్పూన్. ఒక 15 మినిట్స్ మగ్గాలండి, ఎందుకంటే ఇప్పుడే మనం బాయిల్ చేసేది, పెరిగేసిన తర్వాత మళ్ళీ బాయిల్ చేయం కదండి. నాన్ వెజ్ కాబట్టి బాగా కుక్ అవ్వాలి. మూత పెట్టుకున్నాం. మనం బాగా మిక్స్ చేసుకున్నామండి. ఇందులోనే రోస్ట్గా మనకి ఫ్రై అయిపోవాలి మొక్క అనేది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఈ ఆయిల్లోనే బాగా మగ్గిపోయి బాగా ఫ్రై అయిపోతే అప్పుడు మనం అది పెరుగు మిశ్రమం ఉంది కదా, అది ఇందులో వేసుకుంటే బాగుంటుంది. ఇంకా మనం వాటర్గా టేస్ట్ ఏమీ ఎగరబెట్టాం కదండి, ఓన్లీ పెరిగేసేస్తే కట్టేయాలి. ఎందుకంటే మళ్ళీ పెరిగేసిన తర్వాత ఎక్కువ మనం మంట పెట్టకూడదు. ఈ టైంలో మనం మంట పెట్టుకోవచ్చు. ఇలా వదిలేస్తే మొక్క బాగా రోస్ట్గా అవుద్ది, మగ్గుద్ది కూడా. నాన్ వెజ్ ఎప్పుడు కూడా బాగా ఉడికించుకుని తినాలి. తొందరగా తినేస్తే, పచ్చిగా తినేస్తే అది హెల్త్కి మంచిది కాదండి. ఎంత బాగా ఉడికించుకుని తింటే అంత బాగా అరుగుతుంది, హెల్త్కి కూడా మంచిది. ఓకేనా గాయ్స్? అందుకని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసి చూడండి. ఇంకొకసారి మళ్ళీ ఇప్పుడు చూడండి, కొంచెం బాగా వచ్చింది కదా కలరు. ఇప్పుడు ఇందులో మనం పెరుగు యాడ్ చేసేసుకుందామండి. పెరుగు మిశ్రమం ఉంది కదా, తక్కువ వాటర్ వేసుకున్నాం, అంటే చిక్కగా ఉండాలి గ్రేవీ కింద. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి, తాలింపు పెట్టుకోవాలి దీన్ని.
తాలింపు పెట్టుకుంటే చూడ్డానికి పెరుగు పచ్చడి, పెరుగు చట్నీ మన ఇష్టం. నాకైతే 2 పేర్లు బాగా తెలుసు. ఇందులో లైట్గా పచ్చి కరివేపాకు వేసుకుందాం. తాలింపులు ఎలాగ వేసుకుంటాం కాబట్టి నేను తాలింపు పెట్టుకుందాం. ప్రిపరేషను ఈ తాలింపు ఈ పెరుగు దాంట్లో వేసేయడం, పెరుగు చట్నీ రెడీ అయిపోతుంది. చికెన్తో చేసిన పెరుగు రసం అయితే రెడీ అయిపోయిందండి. చూడండి టేస్ట్ ఎలా ఉందో మా వారికి పెట్టి ఫస్ట్ గంట చూడాలి ఎలా ఉందో. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్.